ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్. మరో 4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిది అన్న ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ఎన్నికల ముందర ఏర్పడుతున్న కొత్త ఫ్రంట్ పరిస్థితి ఎలా ఉంది అన్న ఉత్కంఠ కూడా సామాన్య ఓటర్లలో నెలకొని ఉంది. మరోవైపు కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పడిన ప్రజాకూటమి ప్రభావంపై కూడా చర్చలు మొదలయ్యాయి. 543 లోక్సభ స్థానాల్లో 272 స్థానాలు దక్కించుకున్న వారికి అధికారం సొంతమవుతుంది. కానీ కేసీఆర్ తమకు 16 సీట్లు వస్తాయి, వాటితో దేశాన్ని శాసిస్తామని చెబుతున్నారు. అయితే కేవలం 16 సీట్లతో ఇవి కూడా పక్కాగా వస్తాయని చెప్పలేం. అయితే ఈ సీట్లతో దేశ రాజకీయాల్లో ఎలాంటి సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే లేవు. యూపీలో అధికారం చేపట్టే పార్టీకి దేశాన్ని శాసించే అధికారం చాలా వరకు ఉంటుంది. అక్కడ 80 ఎంపీ సీట్లున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 72 గెలిచి ఢిల్లీలో అధికారం చేపట్టింది. ఇప్పుడు కేసీఆర్ తెస్తున్న ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వామ్యమవుతామని భావిస్తున్న అఖిలేష్, మాయావతులకు యూపీలో ఎన్ని సీట్లు వస్తాయో తెలియదు. మెజారిటీ స్థానాలు దక్కొచ్చు. ఇక మమతా బెంగాల్లోని 42 సీట్లలో ఎన్ని వస్తాయన్నది ముఖ్యమే. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 21 సీట్లలో ఎన్ని గెలుస్తాడో చెప్పలేము. మొత్తం క్లీన్ స్వీప్ చేస్తే 140 దాకా సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. కానీ అన్ని వస్తాయనుకోవడం అత్యాసే. ఇక కాంగ్రెస్ ఫ్రంట్ కు మద్దతిస్తున్న డిఎంకే స్టాలిన్ కు తమిళనాడులో 39 ఎంపీ సీట్లున్నాయి. కర్ణాటకలో జేడీయూ కాంగ్రెస్ లో చేతులలో 28 ఎంపీ సీట్లున్నాయి. చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు ఉండడంతో ఏపీలో 25 ఎంపీ సీట్లున్నాయి. ఇక్కడ వైసీపీ గెలిచినా కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే. ఇక బీహార్లో 40 ఎంపీ సీట్లు, ఒడిశాలో 21 సీట్లు ఉన్నాయి. చిన్న చితక పార్టీలన్నీ కలిపినా 150కు పైగా సీట్లు కాంగ్రెస్ కి ప్రాంతీయ పార్టీలతోనే వచ్చే ఛాన్స్ ఉంది. మరో 120 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ దే అధికారం. మొత్తం 542 సీట్లలో 140 సీట్లు సాధించి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దేశంలో అధికారంలోకి రావడం అసాధ్యం. మ్యాజిక్ ఫిగర్ 271 రావాలంటే ఖచ్చితంగా దేశంలోనే ప్రధాన అధికార ప్రతిపక్షాలున్న కాంగ్రెస్, బీజేపీ మద్దతు కావాల్సిందే. ఇక మమతా, అఖిలేష్, మాయావతి లాంటి వారెవరికి ప్రజాకూటమికి తీసుకొచ్చే చర్యలు తీవ్రంగా జరుగుతున్నాయి. వీరిలో ఏ ఇద్దరు కూటమిలో చేరినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం నల్లేరు మీద నడకే. అయితే కాంగ్రెస్ ఒంటరిగా 120 నుంచి 130 సీట్లు దక్కించుకోవాలి. 3 రాష్ట్రాల్లో గెలిచిన జోష్లో ఉన్న కాంగ్రెస్ ఆ స్థాయి సీట్లు దక్కించుకోవచ్చన్న విశ్లేషణలు మొదలయ్యాయి. మొత్తానికి ఢిల్లీ పీఠం కాంగ్రెస్ వశం కావడం పెద్ద కష్టం కాకపోవచ్చునని తెలుస్తుంది. ఢిల్లీ పీఠం దక్కించుకునే పార్టీ ఏది, నెక్స్ట్ ప్రధాని ఎవరు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే టీఎఫ్సీ న్యూస్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.